నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? హిందీ అయితే నమస్తే, ఆప్ కైసే హే. ఇంగ్లీష్ హలో, హౌ ఆర్ యూ. హిందీలో అయితే నమస్తే, ఆప్ కైసే హే. తెలుగులో నేను ఉదయాన్నే త్వరగా నిద్రలేస్తాను అంటాము. హిందీ అయితే మే సుబహ్ జల్దీ ఉఠతా హూ. మే సుబహ్ జల్దీ ఉఠతా హూ. ఇంగ్లీష్ అయితే ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. తెలుగులో నేను స్నానం చేయటానికి వెళుతున్నాను. హిందీ అయితే మే నహనే జా రహా హూ. హిందీలో మే నహనే జా రహా హూ. ఇంగ్లీష్ అయితే ఐ యామ్ గోయింగ్ టు టేక్ ఏ బాత్. తెలుగులో అయితే మీరు టిఫిన్ తిన్నారా అని అడుగుతాము. అయితే హిందీలో అయితే క్యా ఆప్నే అప్నా నాస్తా కర్ లియా. హిందీలో అయితే క్యా ఆప్నే అప్నా నాస్తా కర్ లియా. ఇంగ్లీష్ అయితే డిడ్ యూ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. తెలుగులో అయితే నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను అని అంటాము. అదే హిందీలో అయితే మే అభి కామ్ పర్ జా రహా హూ. హిందీలో అయితే మే అభి కామ్ పర్ జా రహా హూ. ఇంగ్లీష్ అయితే ఐ యామ్ గోయింగ్ టు వాక్ నౌ. తెలుగులో అయితే మధ్యాహ్నం భోజనానికి మీరు ఏమి వండుతున్నారు. హిందీలో అయితే ఆప్ దోపహర్ కే ఖానా మే క్యా బనా రహే హే. హిందీలో ఆప్ దోపహర్ కే ఖానే మే క్యా బనా రహే హే. ఇంగ్లీష్ అయితే వాట్ ఆర్ యూ కుకింగ్ ఫర్ లంచ్. తెలుగులో అయితే నేను ఈరోజు బట్టలు ఉతకాలి. ఈ మాటని హిందీలో ఇలా చెప్తాం, ముజే ఆజ్ కపడే ధోనే హే. ముజే ఆజ్ కపడే ధోనే హే. ఇంగ్లీష్ అయితే ఐ నీడ్ టు వాష్ ద క్లాత్స్ టుడే. తెలుగులో నేను నా గది శుభ్రం చేసుకోవాలి. అదే హిందీలో అయితే ఇలా చెప్తాము, ముజే అప్నా కమరా సాఫ్ కర్నా హే. ముజే అప్నా కమరా సాఫ్ కర్నా హే. ఇంగ్లీష్లో అయితే ఐ నీడ్ టు క్లీన్ మై రూమ్. తెలుగులో
బాగా ఆలస్యం అయిపోయింది, నేను పడుకోబోతున్నాను. అదే హిందీలో అయితే బహుత్ దేర్ హో రహీ హే మే సోనే జా రహా హూ. హిందీలో బహుత్ దేర్ హో రహీ హే మే సోనే జా రహా హూ. ఇంగ్లీష్ అయితే ఇట్ ఈస్ గెట్టింగ్ లేట్, ఐ ఆమ్ గోయింగ్ టు స్లీప్. తెలుగులో నేను నా ఆన్లైన్ క్లాస్కి హాజరు కావాలి. हिंदीలో అయితే मुझे अपनी ऑनलाइन क्लास में शामिल होना है. हिंदीలో मुझे अपनी ऑनलाइन क्लास में शामिल होना है. అదే ఇంగ్లీష్లో అయితే I have to attend my online class. తెలుగు నేను నా పరీక్షల కోసం సిద్ధమవుతున్నాను. అదే హిందీలో అయితే मैं अपनी परीक्षा की तैयारी कर रहा हूँ. हिंदीలో मैं अपनी परीक्षा की तैयारी कर रहा हूँ. అదే ఇంగ్లీష్ అయితే I am preparing for my exams. తెలుగులో అయితే బస్సుకు బదులుగా వెళ్ళటానికి నేను ఒక ఆటో బుక్ చేసుకుంటున్నాను. అదే హిందీలో అయితే बस के बजाय मैं जाने के लिए एक ऑटो बुक करूँगा. बस के बजाय मैं जाने के लिए एक ऑटो बुक करूँगा. అదే ఇంగ్లీష్లో అయితే ఇన్స్టెడ్ ఆఫ్ బస్ ఐ విల్ బుక్ an auto to go. తెలుగులో శక్తి కోసం నేను నా సప్లిమెంట్ వేసుకోవాలి. అదే హిందీలో అయితే ऊर्जा के लिए मुझे अपना सप्लीमेंट लेना है. ऊर्जा के लिए मुझे अपना सप्लीमेंट लेना है. అదే ఇంగ్లీష్లో అయితే I need to take my supplement for energy. తెలుగు నేను మార్కెట్ నుండి కొన్ని అవసరమైన వస్తువులు తీసుకురావడానికి వెళుతున్నాను. ఇదే మాట హిందీలో ఇలా చెప్తారు, मैं बाजार से कुछ ज़रूरी सामान लेने जा रहा हूँ. मैं बाजार से कुछ ज़रूरी सामान लेने जा रहा हूँ. అదే ఇంగ్లీష్ అయితే I am going to the market to bring some essential items. తెలుగు మనం సాయంత్రం మాట్లాడుకుందామా? ఈ వాక్యాన్ని
హిందీలో అయితే క్యా హమ్ షామ్ కో బాత్ కర్ సక్తే హై? హిందీలో క్యా హమ్ షామ్ కో బాత్ కర్ సక్తే హై? ఇంగ్లీష్లో అయితే కెన్ వి టాక్ ఇన్ ద ఈవినింగ్? తెలుగులో నేను సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తాను. ఈ వాక్యాన్ని హిందీలో మే శామ్ తక్ ఘర్ లోట్ ఆవుంగా. మే శామ్ తక్ ఘర్ లోట్ ఆవుంగా. అదే ఇంగ్లీష్లో అయితే ఐ విల్ రిటర్న్ హోమ్ బై ఈవినింగ్. తెలుగులో ఈరోజు నాకు కొంచెం అలసటగా అనిపిస్తుంది. నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఈ వాక్యాన్ని హిందీలో ముझे आज थोड़ी थकान महसूस हो रही है, मैं आराम करूँगा. मुझे आज थोड़ी थकान महसूस हो रही है, मैं आराम करूँगा. అదే ఇంగ్లీష్ అయితే ఐ am feeling a bit tired today, I will take some rest. తెలుగులో నేను నా కొత్త కథను రాస్తున్నాను. ఈ వాక్యాన్ని హిందీలో అయితే మే అపనీ నయి కహానీ లిఖ్ రహా హూ. హిందీలో మే అపనీ నయి కహానీ లిఖ్ రహా హూ. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తారు, ఐ యామ్ రైటింగ్ మై న్యూ స్టోరీ. తెలుగులో నేను నా ఛానల్ కోసం ఒక వీడియో ఎడిట్ చేయాలి. ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్పొచ్చు, ముझे अपने चैनल के लिए एक वीडियो एडिट करना है. मुझे अपने चैनल के लिए एक वीडियो एडिट करना है. అదే ఇంగ్లీష్లో అయితే I have to edit a video for my channel. నేను ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు వ్యాయామం చేస్తాను. అదే హిందీలో అయితే मैं खुद को फिट रखने के लिए रोज व्यायाम करता हूँ. मैं खुद को फिट रखने के लिए रोज व्यायाम करता हूँ. అదే ఇంగ్లీష్లో అయితే I exercise every day to keep my self fit. తెలుగులో నా ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉంది, నేను ఛార్జింగ్ పెట్టాలి. ఈ వాక్యాన్ని హిందీలో ఎలా చెప్తామంటే मेरे फ़ोन की बैटरी ख़त्म हो गई है, मुझे इसे चार्ज करना है. मेरे फ़ोन की बैटरी ख़त्म हो गई है, मुझे इसे चार्ज करना है. ఇంగ్లీష్లో అయితే మై ఫోన్ బ్యాటరీ ఈజ్ లో, ఐ నీడ్ టు ఛార్జ్ ఇట్.
తెలుగులో నేను నా క్యాబ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ వాక్యాన్ని హిందీలో ఇలా చెప్పొచ్చు. మే అపని క్యాబ్ కా ఇంతజార్ కర్ రహా హూ. మే అపని క్యాబ్ కా ఇంతజార్ కర్ రహా హూ. ఇంగ్లీష్లో అయితే ఐ యామ్ వెయిటింగ్ ఫర్ మై క్యాబ్. తెలుగులో నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను. ఈ వాక్యాన్ని హిందీలో అయితే మేనే ఆన్లైన్ పేమెంట్ కర్ दी है. मैंने ఆన్లైన్ పేమెంట్ కర్ दी है. ఇంగ్లీష్ అయితే ఐ హ్యావ్ మేడ్ ది ఆన్లైన్ పేమెంట్. తెలుగు నేను ఒక గ్లాస్ నీళ్ళు తాగుతున్నాను. హిందీలో అయితే మే ఏక్ గ్లాస్ పానీ పీ రహా హూ. హిందీలో అయితే మే ఏక్ గ్లాస్ పానీ పీ రహా హూ. అదే ఇంగ్లీష్ అయితే ఐ యామ్ డ్రింకింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. తెలుగు బయట వాతావరణం చాలా బాగుంది. అదే హిందీలో అయితే ఇలా చెప్తాము. బహర్ మౌసమ్ బహుత్ అచ్చా హై. బహర్ కా మౌసమ్ బహుత్ అచ్చా హై. అదే ఇంగ్లీష్ అయితే ద వెదర్ అవుట్ సైడ్ ఈజ్ వెరీ నైస్.